ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. వెల్కమ్ టు ఐజీ. ఈరోజు మనతో పాటు పీడియాట్రిక్ న్యూరో సర్జన్ ఫ్రమ్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ కొక్కుల ప్రణీత్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సార్, మనం పిల్లల్లో ఫిట్స్ అనేది సాధారణంగా చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాము. సరే, అసలు ఈ ఫిట్స్ అనేది ఎందుకు వస్తుంది అండ్ పిల్లల్లో అసలు ఎప్పటి నుంచి ఇది మనం డయాగ్నోసిస్ చేయొచ్చు, ఇవన్నీ చెప్పండి. సో ఫిట్స్ ఆర్ సీజర్స్, తెలుగులో చెప్తే మూర్ఛ వ్యాధి అంటారు. ఓకే, సో ఇవి పిల్లల్లో కామన్గా చూస్తాం. సో కామన్ వెరైటీ ఆర్ ఎక్కువగా చూసేది ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ 5 years కన్నా చిన్నగా ఉన్న పిల్లల్లో హై టెంపరేచర్స్ 102, 103 ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ రావడం చూస్తాం. సో ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేటివి యూజువల్గా సెట్ అయిపోతాయండి. ఒక 5-6 years తర్వాత సెట్ అయిపోతాయి. ఓకే. ద మేజర్ లోడ్ ఆఫ్ సీజర్ బర్డెన్ అనేది ఏదైతే ఉంటుందో మెడిసిన్స్తో కంట్రోల్ కాని సీజర్స్, ఓకే, దాన్ని డ్రగ్ రిఫ్రాక్టరీ సీజర్స్ అంటారు. సో అలాంటి కండిషన్ అనేది మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సీజర్స్ గల కారణాలు ఏంటంటే, ఒకటి మనం ముందనుకుంటే ఫెబ్రైల్ సీజర్స్ యూజువల్లీ అవి సెటిల్ అయిపోతాయి. కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల వస్తాయి, కొన్ని మెటబాలిక్ కండిషన్స్ వల్ల వస్తాయి. అంటే మనం తినే పదార్థాలు వాటిని ప్రాసెసింగ్ చేసే విషయంలో ఇబ్బంది ఉన్నప్పుడు వస్తాయి. కొన్ని స్ట్రక్చరల్ కాజెస్, అంటే స్ట్రక్చరల్ కాజ్ అంటే పిల్లలు పుట్టినప్పుడు ఆక్సిజన్ అందకపోవడము, బ్లడ్ అందకపోవడము, లేకపోతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల బ్రెయిన్ మీద ఇన్సల్ట్ అవ్వచ్చు. అలాంటి పిల్లలకు కూడా ఇది సీజర్స్తో పాటు వాళ్ళకు డెవలప్మెంట్ కూడా అనేది బాగుండదు అన్నమాట. దాన్ని పెరినేటల్ ఇన్సల్ట్ అంటాము. ఇది కాకుండా వేరే కండిషన్స్ ఏముంటాయంటే, కొందరికి హాఫ్ బ్రెయిన్ సరిగ్గా ఫామ్ కాకపోవడము, లేకపోతే ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ఏదైతే బ్రెయిన్ మెచ్యురేషన్ ఉంటుందో దాంట్లో ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ట్యూమర్స్ ఉంటాయండి. ఆ ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్ లాంటివి కావు, అవి సీజర్ ప్రొడ్యూస్ చేసే ట్యూమర్స్ లాంటివి ఉంటాయి. ఆ ట్యూమర్స్ వల్ల ఈ సీజర్స్ అనేటివి సిగ్నిఫికెంట్గా ఉండి అవి ఫ్యూచర్లో కంట్రోల్ కాకుండా డ్రగ్స్ కూడా రెస్పాండ్ కానీ సీజర్ డిజార్డర్గా అది డెవలప్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద సీజర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 60-70% ఆఫ్ ద సీజర్స్ మనకు మెడిసిన్స్తో కంట్రోల్ అవుతాయి. ఆర్ కొన్ని ఏంటంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు ఆ ఏజ్ ట్రాన్సిషన్లో సీజర్స్ అనేటివి తగ్గిపోతాయి. అలా కాకుండా జెనెటిక్ మెటబాలిక్ కండిషన్స్లో కొన్ని మెడిసిన్స్ వల్ల సెటిల్ అవుతాయి. కొన్ని బ్యాడ్ జెనెటిక్ కండిషన్స్లో సీజర్స్ అనేటివి కంటిన్యూ అవుతుంటాయి. దాంట్లో డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా మేజర్గా వస్తాయి. అలాంటి వాటిలో మనకు మేజర్ ఆప్షన్స్ అనేటివి ఉండవు, అంటే క్యూరేటివ్ ఆప్షన్స్ అనేటివి ఉండవు. ఎప్పుడైతే సర్టన్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో మాత్రమే డ్యామేజ్ ఉంది, అంటే ఎవరికైతే ఇలా మందులతో కంట్రోల్ కాదో దాన్ని మనం డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటామండి. వాళ్ళకు మనము ఎపిలెప్సీ సర్జరీ వర్కప్ చేస్తాము. అంటే ఏంటంటే, ఈజ్ దర్ ఎనీ పొటెన్షియల్ టు క్యూర్ ద ఎపిలెప్సీ, అంటే డెడికేటెడ్ ఎంఆర్ఐస్, వీడియో ఈజీ, పెట్ స్కాన్స్ చేసినప్పుడు మనకి ఎక్కడైనా ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి ఈ సీజర్స్ వస్తున్నట్టుగా తెలిస్తే దాన్ని మనము వెనక్కి వెళ్ళి ఇది ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్, దాంట్లో ఏం ఫంక్షన్ ఉంటుంది, దీనివల్ల ఫ్యూచర్లో ఎంత డ్యామేజ్ అవుతుంది అనే దాన్ని బట్టి కొందరికి మనకు సర్జికల్ ఆప్షన్స్, అంటే ఆ పార్ట్ ఆఫ్ డ్యామేజ్డ్ బ్రెయిన్ ఆర్ ఎక్కడి నుంచి అయితే సీజర్ ఫోకస్ ఉందో అది తీసేసినట్టయితే మనకు నార్మల్ లైఫ్ ఫ్యూచర్లో ఉండి మెడిసిన్ ఫ్రీగా వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. దానికి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యం. చిల్డ్రన్లో చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అండి, వీ ఆపరేట్ ఆన్ కిడ్స్ వేర్ హాఫ్ ఆఫ్ బ్రెయిన్ మేము సపరేట్ చేస్తాం. సో హాఫ్ బ్రెయిన్ సపరేట్ చేస్తే ఎలా, వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, సర్ప్రైజింగ్లీ న్యూరోప్లాస్టిసిటీ చిన్నపిల్లల్లో ఆ రికవరీ పొటెన్షియల్ వల్ల వెన్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ డ్యామేజ్డ్, అంటే ఆర్ డ్యూ టు సమ్ కండిషన్, డిఫరెంట్ ఫార్మేషన్లో కానీ తర్వాత రకరకాల డిసీజెస్ ఉంటాయి, దానివల్ల బ్రెయిన్ అనేది సీజర్స్ త్రో చేస్తుంది. అంటే ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్, ఎస్పెషల్లీ వెన్ యూ డూ దీస్ సర్జరీస్ బిఫోర్ 7 years ఆఫ్ ఏజ్, ఓకే, వాళ్ళలో ఏంటి అంటే ఈవెన్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ కానీ, నడిచేది కానీ, దే విల్ బీ ఏబుల్ టు వాక్. కొంచెం హ్యాండ్ ఫంక్షన్ ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇఫ్ యూ డోంట్ అడ్రస్ ఆర్ ట్రీట్ దెమ్, వాళ్ళు ఆ సీజర్స్ వల్ల
సివియర్గా ఆపోజిట్ సైడ్ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో హాఫ్ ఆఫ్ బ్రెయిన్ తీసేసినా సరే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, నడవచ్చు, దే కెన్ డూ దేర్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ when appropriately done surgery in appropriate time, they can even be medicine free. ఇవన్నీ క్యూరేటివ్ సర్జరీస్ గురించి మాట్లాడడం. అంటే ఎప్పుడంటే ఎపిలెప్సీ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు సిచ్యువేషన్. కొన్ని పాలియేటివ్ ప్రొసీజర్స్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి, సీజర్ బర్డెన్ తగ్గించడానికి అలా పాలియేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాంట్లో కొందరికి ఇట్లా హెడ్ డ్రాప్స్ అంటే బాడీ టక్కున పడిపోయి దెబ్బలు తగిలేయడము అలాంటివి ఉంటాయి. వాళ్ళల్లో మేము కెలోజోటమీ అనే ప్రొసీజర్ చేస్తాము. వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. దీంట్లో సీజర్ బర్డెన్ అనేది మెల్లిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటి అంటే దిస్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ రెడ్యూస్ ద సీజర్ బర్డెన్. కానీ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి అని కూడా తెలియాలి. కానీ ముందు డిస్కస్ చేసినట్టు నాట్ అందరూ సర్జికల్ క్యాండిడేట్స్ కాదు, సర్జరీ అవసరం పడకపోవచ్చు. 60-70% ఆఫ్ ద children who have first episode of seizure may not have second episode of seizure if treated appropriately. Okay. So the troublesome population is 30-40%. And ఒక కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తానండి, చిన్నపిల్లల్లో సీజర్స్ వచ్చేది మేజర్గా డిసేబులింగ్ సీజర్స్ ఆర్ వేర్ వీఆర్ ఆల్సో బాదర్డ్ అబౌట్ పేషెంట్ అవుట్కమ్ విచ్ ఇస్ ప్రివెంటబుల్. ఏంటి అంటే పెరినేటల్ ఇన్సల్ట్. మనం ముందుగా చెప్పుకున్నట్టు పుట్టిన ఇమ్మీడియట్గా బేబీ క్రై లేట్ అవ్వడము, అప్పుడు ప్రాపర్ పీడియాట్రిషియన్ సపోర్ట్ ఉండి ఆక్సిజన్ ప్రాపర్గా బ్రెయిన్కి వెళ్ళి బ్లడ్ ప్రాపర్గా అంది గ్లూకోజ్ తగ్గిపోకుండా ప్రివెంట్ చేయగలిగితే చైల్డ్హుడ్ ఎపిలెప్సీలో ఒక 30% వరకు సీజర్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో సీజర్స్ గురించి, ట్రీట్మెంట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.